ఈరోజు కేసీఆర్ బర్త్డే 17. సో ఫిబ్రవరి 17 కేసీఆర్ బర్త్డే. ఈరోజు తెలంగాణ 25 ఏళ్ళుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్ తెలంగాణకు సర్వనామంగా మారారు. విశేషణంగా ఆయనే మారారు. ఎవరికి దక్కనంత చెక్కు చెదరని ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు. ఎవరి ప్రసంగమైనా కేసీఆర్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని స్థితిలో నేతలు పార్టీలు ఉన్నారు. సో ఒకే ఒక్కడు బాపు, నాడు నేడు రేపు. సో బాపు అని పెట్టుకున్నారు. వాస్తవానికి ఈరోజు చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ జాతిపిత ఎవరు. మనం కూడా ఒక పోల్ పెట్టడం జరిగింది. తెలంగాణ జాతిపిత ఎవరు అనే దాంట్లో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకరు, కాళోజీ నారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళ పేర్లు పెట్టుకుంటే అత్యధికంగా అటు నెటిజన్లు కానీ ఇటు జనులు కానీ కేసీఆర్కే ఆ పదవి ఆ హోదా దక్కే అవకాశము ఉంది అని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు తెలంగాణకు జాతిపిత ఎవరు, తెలంగాణకు బాపు ఎవరు, తెలంగాణ గాంధీ ఎవరు, ఈ 3 పదాలు ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద కాంట్రవర్సీగా మారాయి. దీనికి సమాధానం మాత్రము జనమే చెప్పాలి. సో ఆ జనం చెప్పే విధంగా ఈ దాన్ని జనంలో చర్చకు పెట్టింది మాత్రం అవునన్నా కాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన చర్చ ఇది ఎక్కడ ముగుస్తుందనే చూడాలి. ఓవరాల్గా ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ కళను చివరి వరకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను ఫలించే విధంగా తన నాయకత్వాన్ని తన రాజకీయ చాణక్యతను చాటుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణలో పేరు చిరస్థాయిగా ఉండేది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ పేరు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ తెచ్చిన దాంట్లో అవునన్నా కాదన్నా కేసీఆర్ని కాదనడానికి వీల్లేదని మాట్లాడిన వీడియోలు మనం చూడడం జరిగింది. ఈరోజు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దేశం నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరు అటు చంద్రబాబు నాయుడు అయినా సరే ఇటు మాజీ ముఖ్యమంత్రులైనా సరే వివిధ రాష్ట్రాల్లోని మంత్రులు ముఖ్యమంత్రులు దేశంలోని నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తెలంగాణను 10 ఏళ్లలో రాష్ట్రంలో ముందంజలో నిలబెట్టడంలో కేసీఆర్ చేసిన కృషి అద్వితీయం. దానికి ఇంకా వేరే పేరు లేనే లేదని చెప్పొచ్చు. అలాంటి కేసీఆర్ ఈరోజు 25 ఏళ్ళుగా తెలంగాణ రాజకీయాలకు ఒక మారుపేరుగా నిలబడి ఈరోజు పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. సో ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని చూస్తున్నాయి. తెలంగాణ భవన్లో ఈరోజు ఆ సంబరాలు జరగబోతున్నాయి. ఒకవైపు 11 చోట్ల ఈరోజు మున్సిపాలిటీలో చైర్మన్ ఈ పదవుల కోసం పోటీ జరగబోతున్నది. సో అది కొంత డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎంతైనా ఏ పార్టీకైనా ఆ పార్టీ నాయకులకు వాళ్ళ పదవులే ముఖ్యం. ఆ పదవులు తప్ప వేరేటి కాదు. ఈ 11 చోట్ల పదవుల కోసమే కొట్లాట జరుగుతుంది. ఇంకా ఇటీవలనే మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాంట్లో తెలంగాణ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఆశించిన స్థానాలు రాలేదు. అయినప్పటికీ మేము ప్రతిపక్షంగా ఉన్నాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షము అంటే ఈ పద్ధతిలో ఉండకూడదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు తెలంగాణలో ఎక్కడైనా ఆయన జన్మదినోత్సవాలు జరుపుకోవడానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా ఉన్నది. దాదాపుగా ఆయన తెలంగాణ భవన్కి వస్తారా లేదా అనేది కూడా తెలియదు. ఓవరాల్గా అయితే ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.